వశిష్ఠ మహర్షి దిలీపునితో ఇలా అన్నాడు. రాజా, నీ ఆసక్తిని చూస్తే చాలా సంతోషం కలుగుతోంది. మాఘమాస మహత్యాన్ని గురించి ఇంకొక కథ చెబుతాను విను అంటూ మొదలుపెట్టాడు. రాజా, సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు మాఘమాసం ప్రారంభమవుతుంది. ప్రాతకాలంలో నదీ స్నానం చేసిన వారు ఇంద్రుడు శాప విముక్తులైనట్లుగా మహాపాపాలన్నింటినీ పోగొట్టుకుని కడిగిన ముత్యల్లా ప్రకాశిస్తాడు. ఇంద్రుడికి శాపం ఎలా వచ్చిందో చెబుతాను విను. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం. పూర్వం తుంగభద్ర నదీ తీరంలో మిత్రవిందుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు 4 వేదాలు 6 శాస్త్రాలు చదివిన మహాపండితుడు. అతని ఆశ్రమం తుంగభద్ర నదీ తీరంలో ఉండేది. అతని భార్య రత్నావళి మహాసౌందర్యవతి. ఆవిడ ఒకనాడు తుంగభద్ర నదీ తీరంలో స్నానం చేసి పొడి బట్టలు కట్టుకుని ఎండలో నిలబడి వెంట్రుకలు ఆరబెట్టుకుంటోంది. ఏదో ఒక పని మీద ఆకాశమార్గంలో దివ్య రథం మీద పోతున్న దేవేంద్రుడు ఆ విధంగా తల ఆరబెట్టుకుంటున్న రత్నావళిని చూశాడు. ఆమె సౌందర్యం అతని కన్నుల్ని మిరిమిట్లు గొలిపింది. అంతటి సౌందర్యవతిని ఎలాగైనా ఒక్కసారి అనుభవించగలిగితే అంతకన్నా భాగ్యం ఇంకొకటి లేదనుకున్నాడు. సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఒకనాడు మిత్రవిందుడు సమిధలు, దర్భలు, ఫలాలు తెచ్చుకోవడానికి శిష్యులతో సహా అరణ్యంలోకి వెళ్ళాడు. ఆ సమయం చూసి ఇంద్రుడు ఆశ్రమంలో ప్రవేశించాడు. రత్నావళి కంగారుపడి, ఎవరు నువ్వు, ఎందుకిలా వచ్చావంటూ అడిగింది. ఇంద్రుడు, నేను స్వర్గరాజ్యాన్ని పరిపాలించే ఇంద్రుణ్ణి. నీ సౌందర్యాన్ని చూసి ఆకర్షితుణ్ణి వచ్చాను. నీ వంటి సౌందర్యవతి త్రిలోకాల్లోనూ ఇంకెవరూ ఉండరంటే అది అతిశయోక్తి కాదు అంటూ మరికొన్ని బుజ్జగింపు మాటలు చెప్పి తన కోరికను తీర్చమని అడిగాడు. ఇంద్రుని మాటలు అతని దివ్య సౌందర్యం చూసి మోహపడిన రత్నావళి అతని కోరిక తీర్చడానికి అంగీకరించింది. వారిద్దరూ ఆ ఆశ్రమాన్ని విలాసగృహంగా భావించి చాలాసేపు విహరించి తమ కోరికల్ని తీర్చుకున్నారు. తరువాత ఇంద్రుడు ఇంకా ఆశ్రమం దాటి బయటికి రాబోతూ ఉండగా మిత్రవిందుడు శిష్యులతో అడవి నుంచి వచ్చి చూసి, నువ్వెవరు, ఎందుకొచ్చావు, నీకిక్కడ ఏమిటి పని అని గట్టిగా అడిగాడు. ఇంద్రుడు వెరవరబోతూ, నేను ఇంద్రుణ్ణి అన్నాడు. వెంటనే మిత్రవిందుడు ఆశ్రమం కేసి చూశాడు. రత్నావళి చెదిరిన సౌందర్యంతో గుమ్మల్లో నిలబడి ఉంది. సంగతంతా గ్రహించిన మిత్రవిందుడు కోపావిష్యుడై ఇంద్రుని చూసి, ఇంద్ర, ఆనాడు అహల్య విషయంలోనూ ఇలాగే చేశావు. గౌతముడు శపించి బుద్ధి చెప్పినా నీకింకా బుద్ధి రాలేదు. మళ్ళీ ఇలాంటి అవినీతి పనులకే సిద్ధపడ్డావు. నీ సౌందర్యంతో ముని భార్యలను కూడా ఆకర్షించి అక్రమంగా ప్రవర్తిస్తున్నందుకు శిక్షగా నీ ముఖం గాడిద ముఖంగా మారిపోవుగాక. నీకు స్వర్గలోకానికి పోయే శక్తి నశించుగాక. గాడిద ముఖంతో భూలోకంలోనే తిరుగుదువుగాక అని శపించి రత్నావళిని చూసి, నువ్వు ఇంద్రుడి అందచందాలకు పరవశరాలువై ఒక మునిపత్ని చేయరాని వ్యభిచారం చేశావు. కాబట్టి నువ్వు ఒక చలనలేని బండరాయివై పడి ఉందువుగాక అని శపించాడు. తర్వాత తపస్సు చేసుకోవడం కోసం హిమాలయాలకు వెళ్ళిపోయాడు. ముని శాపం వల్ల ఇంద్రుడి ముఖం గాడిద ముఖమైపోయింది. ఇంక ఎవ్వరికీ కనిపించడానికి ఇంద్రుడు సిగ్గుపడి పద్మగిరి అనే పర్వతం దగ్గరకు వెళ్ళి దాని గుహలో తలదాచుకున్నాడు. ఆ పర్వతం చుట్టూ మొలిచిన గడ్డి మేస్తూ 12 సంవత్సరాలు గడిపాడు. ఇంద్రుడు లేడని తెలిసి రాక్షసులు స్వర్గం మీదకి దాడి చేశారు. అరాచకంగా ఉన్న స్వర్గంలోని దేవతలు రాక్షసుల్ని ఎదిరించారు గాని గెలవలేకపోయారు. తమ రాజైన ఇంద్రుడు ఎక్కడ ఉన్నాడో అని వెతకడం మొదలుపెట్టారు. కానీ ఇంద్రుడి జాడ తెలుసుకోలేకపోయారు. మళ్ళీ తిరిగి స్వర్గానికి వచ్చిన దేవతల్ని రాక్షసులు తరిమి కొట్టారు. దేవతలు ఇంద్రుని వెతుకుతూ నదీ తీరాలు, సముద్ర తీరాలు, పర్వత గుహలు ఇలా ఒకచోట ఏమిటి భూలోకంలోని ప్రతి అంగుళము వెతికారు. కానీ ఇంద్రుడు కనబడలేదు. సముద్ర తీరంలో కూర్చున్నారు. అప్పుడు సముద్రంలో మాఘమాస స్నానం చేసి వస్తున్న కొంతమంది మహర్షులు ఆ మాఘమాస వ్రత ప్రభావాల గురించి ముచ్చటించుకుంటున్నారు. వారిని చూసి దేవతలు మునులకు నమస్కారం చేసి, మునీంద్రులారా, మీరు చేసే వ్రతం ఏమిటి, దానివల్ల కలిగే ఫలితం ఏమిటి, దయచేసి మాకు చెప్పండి అని అడిగారు. అప్పుడు మునులు దేవతలతో ఇలా చెప్పారు. సూర్యుడు మకర రాశిలో ఉండగా పొద్దున్నే నది, సముద్ర తటాకాల్లో స్నానం చేసి శ్రీపతి పూజ, మాఘపురాణ శ్రవణం, యథాశక్తిగా దాన ధర్మాలు చేస్తే తీరని కోరికలంటూ ఉండవు. గోదానం, ఆబోతును అచ్చువేసి వదలడం, తిలదానం, వస్త్ర కంబళ దానం, స్వయంపాక దానం, బ్రాహ్మణులకు అన్నదానం, ఇవన్నీ చేసేవారికి వైకుంఠం అరచేతులకు వచ్చినట్లే అని చెప్పగా విని దేవతలు తాము కూడా సముద్ర స్నానం చేసి వాసుదేవుణ్ణి పూజించారు.
అప్పుడు వారికి విష్ణుమూర్తి ప్రత్యక్షం కాగా ఇలా స్తుతించారు: శ్రీ లక్ష్మీనారాయణ జనార్దన, నువ్వు లోకాలకే గురుదేవుడువు, వేదవేద్యుడువు. 4 ముఖాలు గల బ్రహ్మదేవుడు కూడా నిన్ను పూర్తిగా తెలుసుకోలేదు అంటే మాలాంటి అల్పులం ఎలా తెలుసుకోగలం? నీ మహిమ నీకే సంపూర్ణంగా తెలియదు, కానీ మాకేమి తెలుసును? నువ్వే బ్రహ్మాది దేవతలను, మానవులను, దానవులను అందరినీ సృష్టించిన వాడవు. అన్ని లోకాలను సృష్టించిన వాడవు నీవే, పోషించేవాడవు నీవే, చివరికి నీలో కలుపుకునేవాడవు నీవే. ధ్రువుడు, ప్రహ్లాదుడు, నారదుడు, ఉద్ధవుడు మొదలైన మహాజ్ఞానులే నిన్ను తెలుసుకోగలరు. నిన్ను స్తుతించడం తప్ప మరి మీ ఎరుగిన వారం మేము. మా రాజైన ఇంద్రుని కనుక్కోలేక రాక్షసుల వల్ల బాధలు పడుతున్న మమ్మల్ని నువ్వే రక్షించాలి అని దేవతలు దీనంగా ప్రార్థించారు. దేవతలు చూసి జాలిపడిన శ్రీనారాయణుడు వారితో, సురులారా, ఇంద్రుడు మునిశాపం చేత సర్వశక్తులు నశించి గాడిద ముఖంతో పద్మగిరి గుహలో నివసిస్తున్నాడు. అతడు ఒక ముని భార్యను చూసి మోహపడి ఈ దురవస్థను తెచ్చుకున్నాడు. పద్మగిరి గోకర్ణ క్షేత్రం దగ్గర ఉంది. మీరు వెళ్ళి ఆర్ధోదయ పుణ్యకాలంలో మాఘమాసంలో గార్ధవముఖుడైన ఇంద్రుని చేత నదీ స్నానం చేయించి గోకర్ణేశ్వరునికి ఆరాధన చేయించండి. ఇంద్రునికి గాడిద ముఖం పోయి నిజరూపం వస్తుంది. పూర్వం ఇలాగే విశ్వామిత్రుడు కూడా పరుని భార్యతో విహరించి కోతుముఖం తెచ్చుకున్నాడు. అతడు కూడా మాఘవ్రతం చేసి తన కోతుముఖాన్ని పోగొట్టుకున్నాడు అని చెప్పగా విని దేవతలు ఆ దేవునికి సాష్టాంగ నమస్కారాలు చేసి సెలవు పుచ్చుకుని ఇంద్రుడు ఉన్న చోటును వెతుక్కుంటూ బయలుదేరారు. జాలపాలం కచత్కంఠమాలం శరచంద్రబాలం మహాదైత్యకాలం నభో నీలకాయం దురావారమాయం సుపద్మాసహాయం భజేహం భజేహం సదాంబోధివాసం గలత్పుష్పహాసం జగత్సన్నివాసం శతాదిత్యభాసం గదాచక్రశస్త్రం లసత్పీతవస్త్రం హసచారువక్త్రం భజేహం భజేహం రమాకంఠహారం శృతివ్రాతసారం జలాంతర్విహారం ధరాభారహారం చిదానందరూపం మనోజ్ఞస్వరూపం ధృతానేకరూపం భజేహం భజేహం